హాయ్ అండి. ఈరోజు చపాతీలోకి ఇంకొక కాంబినేషన్ కర్రీ రెసిపీ చూపియడానికి ఈ వీడియో చేస్తున్నానండి. సో, ఈరోజు కర్రీకి కాలీఫ్లవర్, పచ్చి బఠానీ, ఆలు మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అనమాట. సో, కాలీఫ్లవర్ మనము పురుగు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకోవడానికి నేను కట్ చేసుకొని వాటర్‌లో ఏసుకున్నానండి. సో, కొంచెం సాల్ట్ ఏసుకొని హాట్ వాటర్‌లో డిప్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ అలా ఉంచుకుంటే ఏవన్నా డస్ట్ అట్లా ఉన్నా కూడా పోతుందనమాట. అలాగే ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను. సో, అలాగే ఈలోపు కొంచెం మసాలా కోసము వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం వేసేసుకొని కొంచెం బాగా స్మాష్ చేసుకున్నాననమాట. ఇలా అయితే కొంచెం మసాలా టేస్ట్ అనేది బావుంటుందనేసి అలా దంచుకున్నానండి. అలాగే పాన్‌లో ముందుగానే కాలీఫ్లవర్ తీసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను. అట్లా కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాను. సో, అలాగే ఇప్పుడు మళ్ళీ అదే పాన్‌లో కొంచెం మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకొని పోపు గింజలు వేసుకున్నానండి. కొంచెం పోపు గింజలు వేగి చిట్పటన్న తర్వాత మనం తరుక్కున్న ఆనియన్స్ ముందుగానే కొంచెం పొడుగ్గా తరుక్కున్నానండి. పొడుగ్గా తరుక్కున్న ఆనియన్స్ వేసేసుకొని తర్వాత మనం అలాగే ప్లేట్‌లో మనము ముందుగా పచ్చిమిర్చి మసాలా దంచుకున్నాం కదా! అది కూడా వేసేసుకోవాలండి. వేసుకొని అది పచ్చి వాసన పోయి ఆనియన్స్ కూడా కొంచెము రెడ్డిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం కొంచెం మగ్గిపోయిన తర్వాత ఆ పచ్చిమిర్చి పేస్టును వేసేసుకొని బాగా కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు వేయించేసుకోవాలనమాట. ఇలా చేసుకుంటే నిజంగా ఈ కర్రీ బావుంటుందండి. చపాతీలోకి కాంబినేషన్ బావుంటుందనమాట. రోజు రెగ్యులర్‌గా చేసుకునేవి ఎలా తినబుద్ధి కాదు కదా! అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే బావుంటుంది. సో, అవి రెడ్డిష్ వచ్చిన తర్వాత నేను ఆలు వేసేసుకున్నానండి. ఆలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఆలు ముందుగా మనము బాయిల్ గూడా చేయలేదు కదా! సో, కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఆలు వేసేసుకున్న తర్వాత కొంసేపు ప్లేట్ మూసేసుకొని మగ్గించుకోవాలి. ఆలు ఒక 50% మగ్గే వరకు ఉంచుకోవాలండి. ఎందుకంటే కాలీఫ్లవర్ ముందుగానే మనం మగ్గిచ్చేసుకున్నాం. అదే ఫ్రై చేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. సో, ఈ లోపల ఆలు మగ్గిపోయే లోపల నేను ఒక 2 టమాటాస్ కూడా తరుక్కుంటున్నాను. ఈ టమాటాస్ కూడా కొంచెం మరీ సన్నగా అవసరం లేదండి. కొంచెం మీడియం సైజులో తరుక్కుంటే సరిపోతుంది. అలాగా నేను 2 టమాటాస్ కొంచెం పులుపు ఉంటుంది కానీ టమాటా వేస్తేనే ఏదైనా బావుంటుంది కర్రీ అనేసి కొంచెం తరుక్కున్నానండి. అలాగే పచ్చి బఠానీ కూడా కొంచెం హాట్ వాటర్‌లో ఆహ్, ఉ పెట్టాననమాట. వేసుకున్నాను. అంటే బయట తెచ్చినవి కదా! నేను ఏవైనా బయట అలా తెచ్చినవైతే కొంచెం హాట్ వాటర్‌లో ఏసి పక్కకు పెట్టుకుంటున్నా ఒక 10 మినిట్స్. సో, ఈ లోపల ఆలు కూడా కొంచెం 50% ఆల్మోస్ట్ 60% ఉడికిపోయిందండి. అలా మనం చెక్ చేసుకుంటే తెలుస్తుంది కదా! సో, అలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూపించిన బఠానీ వేసేసుకొని కలుపుకున్నాను. అలాగే కాలీఫ్లవరు, తరుక్కున్న టమాటా గూడా ఒకటేసారి వేసేసుకొని కలుపుకోవాలనమాట. ఈ లోపల మగ్గిపోయిన టమాటాస్ వేస్తాం కాబట్టి కొంచెం ఆ తడితో కూడా ఆ జ్యూస్ వల్ల కూడా మిగతా పొటాటో అనేది బాగా మగ్గిపోతుందనమాట. సో, అలా బాగా కలిపేసుకొని ఒకటేసారి ఇప్పుడు ఈ కలుపుకున్న తర్వాత నేను మసాలాస్ అన్నీ గూడా ఒకటేసారి యాడ్ చేసేసుకున్నానండి. సో, మసాలాస్ కూడా ఏంటంటే రెడ్ చిల్లీ, సాల్ట్, టర్మరిక్, కొరియాండర్ పౌడర్ అదే ధనియాల పొడి, అలాగే గరం మసాలా అండి. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాననమాట. అలా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఆ తడి పోయే వరకు మనం ఉంచుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. సో, ఇంక తర్వాత నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ ఉంచేసుకున్నానండి. అంతే. కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే కర్రీ రెడీ అయిపోతుందండి. సో, కర్రీ రెడీ అయిపోయిన తర్వాత నేను ముందుగా కొంచెం పిండి కూడా తడిపి పెట్టుకున్నాను చపాతీకి. సో, చపాతీ చేసుకొని చపాతీతో పాటి కర్రీ సర్వ్ చేసేసుకుంటే చాలా బావుంటుంది. చూసారు కదా! పిండి గూడా నేను ముందుగానే ఒక 15 మినిట్స్ తడిపి పెట్టుకున్నాననమాట. అలా తడిపి పెట్టుకున్నాక నేను చపాతీ కొంచెం పిండి తీసుకొని చపాతీలాగా రోల్ చేసేసుకొని పాన్ మీద ఏసేసుకున్నానండి. సో, ఇలా చపాతీ కాల్చేటప్పుడు ముందుగానే ఆయిల్ ఎయకుండా ఒక సైడ్ తిప్పిన తర్వాత ఆయిలేసి మళ్ళీ ఇటు పక్క ఏసుకుంటే చపాతీస్ అనేవి కొంచెం మెత్తగా వస్తాయండి. అలాగే ఎక్కడికైనా బయటికెళ్ళేటప్పుడు ఊరికి వెళ్ళేటప్పుడు మనం బాక్స్ తీసుకెళ్తాం కదా! అలాంటప్పుడు కూడా చపాతీస్ ఇలా కాల్చుకుంటే చపాతీస్ చాలా మృదువుగా, మెత్తగా ఉంటాయి గట్టిగా కాకుండా. సో, అలా చపాతీస్ అన్నీ గూడా చేసేసుకున్నామండి. సో, ఇప్పుడు మనం చేసుకున్న కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. ట్రై చేయొచ్చండి. సో, ఇలా ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.